మానవ హక్కుల దినం మరి మానవ హక్కుల్లో మహిళల హక్కులు లేవా? రోజు రోజుకి మహిళల హక్కులు ఎందుకు హరించవేయబడుతున్నాయి? మహిళలు ఇష్టం లేదని, ప్రేమించడం ఇష్టం లేదంటే చంపేస్తున్నారు. మరి ఇక్కడ మహిళల హక్కులు ఎందుకు హరించవేయబడుతున్నాయి? ఇవన్నీ జరిగిన తర్వాత, మహిళలు మరణించిన తర్వాత వచ్చి నష్టపరిహారాలు చెల్లించడానికి మాత్రమే ఈరోజు ప్రభుత్వాలు ఉపయోగపడుతున్నాయి. అసలు జరగకముందే ఎందుకు మహిళలకి రక్షణ కల్పించలేకపోతున్నారు? ఈ అత్యాచారాలు, హింసలు, దాడులకు కారణాలైనటువంటి హత్యాన్ని, ఫోన్ వీడియోస్ని ఎందుకు నిషేధించడం లేదు? ఈరోజు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్ళల్లో ప్రధానంగా రాజకీయ పార్టీలే ఉన్నాయి, వారి పిల్లలే ఉన్నారు. కానీ ఈరోజు మళ్ళీ రాజకీయ నాయకులే ఈ పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా చూడండి అని చెప్పేసి ఉపన్యాసాలు ఇస్తున్నారు. మద్యాన్ని ఏరుల్లా పారిస్తున్నారు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా పెట్టుకొని ఈరోజు మహిళల్ని కన్నీళ్ల పాలు చేస్తున్నారు. దినదిన గంటంగా ఉంది ఈరోజు మహిళల పరిస్థితి. పట్టపగలే దాడులు జరుగుతున్నాయి. అలాంటి మద్యాన్ని నిషేధించకుండా ఈరోజు ఏరుల్లా పారిస్తున్నారు. అది ప్రభుత్వం చేతిలోనే ఉంది. అంతేకాకుండా ఈరోజు ఫోన్లో, ఇంటర్నెట్లో అశ్లీల వీడియోలు మొత్తం కూడా ఫోన్ వీడియోస్ అన్నీ ఉంటున్నాయి. ఇవన్నీ చూస్తున్నటువంటి మధ్య పిల్లల కాలేజీ కూడా ముసలి వాళ్ళ వరకు మగవాళ్ళ మీద ఈరోజు ప్రభావం పడుతుంది. ఇంతకుముందు కాలేజీ స్థాయిలోనే ఇలాంటి సంఘటనలు జరిగేవి. కానీ ఈరోజు పాఠశాల స్థాయిలో కూడా విద్యార్థులు నేరాలకు పాల్పడుతున్నారంటే ఎంతో దిగజారిన పరిస్థితి వస్తుంది. ఇందుతో రాజకీయ నాయకులంతా తలదించుకోండి, మాకు చేతులు అంటదని చెప్పండి. ఏం చేస్తున్నారు మీరంతా? మీ పిల్లలేమో సేఫ్టీగా ఉండాలి, మా పిల్లలు నేరస్తులై జైళ్ళల్లో ఉండాలా? ఎందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు? ఇంతగా మహిళల మీద దాడులు, హింసలు జరుగుతూ ఉంటే చేతులు ముడుచుకొని కూర్చున్నారా? ఈరోజు ట్రోలింగ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మీ పైన ట్రోలింగ్ చేసినప్పుడే ట్రోలింగ్ గుర్తొస్తుందా? ఎంతమంది మహిళల మీద ప్రతిరోజు మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది, కానీ ఏ రోజు మాట్లాడలేదు. ఈరోజు రాజకీయ నాయకుల మీద ట్రోలింగ్ జరుగుతుందని చెప్పేసి ట్రోలింగ్ చేసిన వాళ్ళ మీద సోషల్ మీడియా చట్టాన్ని తీసుకొస్తాము, చర్యలు తీసుకుంటామని మాట్లాడుతున్నారు. అదే సోషల్ మీడియాలో మహిళలు ఎంత కించపరిచిన విధంగా చూపిస్తున్నారు. అదే సోషల్ మీడియా ద్వారా ఈరోజు మహిళల మీద ఎంత ప్రభావం పడుతుంది. అలాంటి వెబ్సైట్లను ఎందుకు నిషేధించారు మీరు? అలాంటి వెబ్సైట్ల గురించి ఎందుకు మాట్లాడారు? ఇవన్నీ కూడా మాట్లాడి ప్రభుత్వాలు వెంటనే అలాంటి ఛానళ్ళని, అలాంటి వెబ్సైట్లను నిషేధించాలి. అలాంటప్పుడే మహిళల పైన దాడులు, హింసలు అరికట్టబడతాయి. ఇలాంటి వెబ్సైట్ నిషేధించాలి, మద్యాన్ని నిషేధించాలి. అలాగే ఈ మత్తు పదార్థాలకు బాధితులు అవుతున్నటువంటి డ్రగ్స్ని కూడా ప్రభుత్వాలు నిషేధించాలి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు టీచర్లు కూడా బాగా సఫర్ అవుతున్నారు. మొన్ననే రాయచోట్లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. ఒక టీచర్ పైన విద్యార్థులు దాడి చేసి చంపారు. ఎంత దారుణమైన విషయం అంటే అనుకుంటున్నామే తప్ప అలాంటి పిల్లలు నేరస్తులుగా ఎందుకు తయారవుతున్నారు? పాఠశాలల్లో పాఠాలు చదువుకోవాల్సిన పిల్లలు ఈరోజు జువైనల్ హోమ్లో జైల్లో ఉన్నారు. అలాంటి పరిస్థితి మరి ఎందుకు వస్తుంది? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి విషయాలు. ఒక నేరపూరితమైన మైండ్ వాళ్ళలో ఎందుకు పెరుగుతుంది? ఇవన్నీ కూడా ఆలోచించి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కంటి తుడుపు చర్యలుగా నష్టపరిహారాలు చెల్లించి మాత్రమే చేతులు ముచ్చుకొని కూర్చోకుండా ఇదంతా కూడా పరిశోధించి ఈ నిర్మూలనకు ప్రభుత్వాలు చేపట్టకపోతే ఇలాంటి హింసలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటి హింసలకు వ్యతిరేకంగా మేము మహిళా సంఘాల ఐక్యవేదిక ఈరోజు ప్రజా సంఘాలు కూడా కలిసాయి. ఇలా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాలు చేపట్టాము. అలాగే నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు 16 దినాలు మహిళలపై హింసకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి
ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నాము. ఈ నిరసనను చూసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సమానమే, అందరికీ స్వేచ్ఛ, సమానత్వము, ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉండాలని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పీడిత భారతదేశంలో సగానికి సగం జనాభా ఉన్న మహిళల మీద ఈరోజు జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినం సందర్భంగా మహిళలపై హింసకు వ్యతిరేకంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మహిళలపై హింసకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ ప్రదర్శన జరుపుతూ మానవ హక్కుల్లో మహిళా హక్కులు కూడా భాగమే. ప్రపంచంలో లేదా దేశ జనాభాలో సగం మందికి హక్కులు లేకపోతే మానవ హక్కుల గురించి మాట్లాడడం అర్ధరహితం అని ఈరోజు మాట్లాడుతున్నారు. మహిళల మీద హింసకి ఎట్లయితే ప్రజల మీద హింసకి, దళితులు, ఎస్సీ ఎస్టీల మీద హింసకి వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉందో అట్లాగే మహిళల మీద హింసకి వ్యతిరేకంగా చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంటి దగ్గర నుంచి మొదలుకుంటే సమాజంలో అనేక పొరల్లో మహిళల మీద హింస జరుగుతూ ఉంది. భర్త భార్యను కొడుతూ ఉంటే దాన్ని చూసి పిల్లలు పెరుగుతారు. చుట్టుపక్కల మనం మాట్లాడితే, తిడితే, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే మహిళలను తిట్టడము. 10 ఏళ్లుగా మీడియాలో మాట్లాడుతున్న మహిళల మీద, మానవ హక్కుల కార్యకర్తల మీద, మహిళా సంఘాల కార్యకర్తల మీద చట్టబద్ధంగాను చట్ట వ్యతిరేకంగాను విపరీతమైన హింస అమలవుతూ ఉంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్కు అంతే లేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే లేదా ఇంకేదైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే రాజకీయ పార్టీలే తమ కార్యకర్తల్ని ట్రోలింగ్ మూకలుగా తయారు చేసి విరుచుకుపడుతున్నాయి. ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళందరూ మొట్టమొదట మహిళల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు, వాళ్ళ లైంగికతని లక్ష్యంగా చేసుకుంటున్నారు. తిడితే అమ్మను అక్కను కాకుండా ఇంకో రకంగా తిట్టే పరిస్థితే లేదు మన సమాజంలో. ఇట్లాంటి ఒక అనాగరిక స్థితిలో సమాజం ఉన్నప్పుడు మహిళల మీద దాడులు జరగకుండా ఎట్లా పోతుంది? ఒక మహిళని బహిరంగ ప్రదేశంలో రోడ్డు మీద చూసినప్పుడు ఆమె ఒక మనిషిగా, ఒక ఆత్మగౌరవం ఉన్న ఒక మనిషిగా చూసే పరిస్థితి ఈరోజు సమాజం కల్పించడం లేదు. టీవీ ఛానల్ ఓపెన్ చేసినా లేదా సోషల్ మీడియాలో చూసినా, సెలబ్రిటీల షోలు చూసినా, కామెడీ చేసిన మహిళల్ని కించపరచడమే, డ్యాన్స్ చేసిన మహిళల్ని కించపరచడమే. ఏ షో చూసినా కూడా ఈరోజు మహిళల మీద వెకిలి జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా ఇట్లాంటి సంత మొత్తం తయారైపోయింది. కాబట్టి మహిళల్ని మనుషులుగా గుర్తించాలని, అందరితో పాటు సమానంగా స్వేచ్ఛ కలగాలి, రాజకీయ ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని ఈరోజు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ నినదిస్తున్నారు. అందులో భాగంగా మహిళా సంఘాలు ముఖ్యంగా మాట్లాడినప్పుడు, రోడ్డు మీదకి వచ్చినప్పుడు లేదా హక్కుల గురించి డిమాండ్ చేసినప్పుడు చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన లేదా న్యాయం గురించి ఆలోచించాల్సిన రాజకీయ పక్షాలు, ప్రభుత్వాలు వాళ్ళని మహిళలుగా టార్గెట్ చేస్తున్నాయి. అంటే ప్రభుత్వాన్ని నడిపించిన వ్యవస్థను, సమాజాన్ని నడిపించాల్సిన ప్రభుత్వమే పురుషాధిపత్యంతో, కోర్టుల తీర్పుల్లో కూడా ఈ మధ్య పురుషాధిపత్యంతో తీర్పులు ఇస్తున్నాయి. అంటే వ్యవస్థీకృతమై ఉంది ఇక్కడ పురుషాధిపత్యం, మహిళలపై హింస. ఈ వ్యవస్థీకృత హింసకు వ్యతిరేకంగా ఈరోజు సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రగతిశీలంగా మాట్లాడే వాళ్ళందరూ, ఆలోచించే వాళ్ళందరూ, మార్పును కోరుకునే వాళ్ళందరూ ఈ హింసకి వ్యతిరేకంగా స్వేచ్ఛగా, సమానంగా, ఆత్మగౌరవంతో మహిళలు బతికే పరిస్థితి కల్పించడానికి ప్రతి ఒక్కరూ పోరాటం. సలీం గారు, ఎంపీజే నుండి సలీం గారు మాట్లాడతారు. సోదర మహాశైలరా, ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం శుభ సందర్భంగా నిజంగా ఈరోజు మనకు మానవ హక్కులు దొరుకుతున్నాయా అంటే ఒకసారి మన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అని 2006 4 ఏళ్ళకు ఒకసారి మనం ఈ మానవ హక్కులు ఏ విధంగా ఉల్లంఘన జరుగుతుందని అంతర్జాతీయ కోర్టు ఒకసారి పరిశీలన చేస్తుంది, ఒక కమిటీ కూడా పరిశీలన చేస్తుంది. ఇప్పుడు చూస్తున్న అంతర్జాతీయ సమస్యలు మనం చూస్తుంటే పాలస్తీనాపై ఏ విధంగా ఇజ్రాయెల్ మానవ హోమం సృష్టించిందో ప్రజలంతా చూస్తున్నారు.
మొత్తం ప్రపంచమంతా చూస్తుంది, కానీ ఖండించడం లేదు. ఇప్పుడైతే మానవ హక్కుల గురించి ఇజ్రాయెల్ యొక్క అధ్యక్షుడిని దోషిగా నిలబెట్టారు. అదేవిధంగా దోషిని నిలబెట్టి అతనికి శిక్ష ఎప్పుడైతే విధించి అమలు పరుస్తుందో అప్పుడే మానవ హక్కులు కాపాడిన వాళ్ళు అవుతారని మేము తెలియజేస్తున్నాము. ఇంతకుముందు ఇరాక్ సద్దాం గుడుగా అప్పుడు మానవ ఉల్లంఘన చేశారని, మానవులను విపరీతంగా చంపుతారని అంతర్జాతీయ దేశమైన అమెరికా ఆయన్ని చంపడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఎందుకు చంపడం లేదు అతన్ని పట్టుకొని అంతర్జాతీయ కోర్టులో శిక్షించడం లేదే? ఎందుకని? అగ్రరాజ్యమనే పసికూనలపై అయితే దాడులు చేస్తే మీరు చూస్తూ ఉంటారే కానీ చర్యలు తీసుకోవడం లేదు. ఈ చర్యలు ఉల్లంఘన అంతర్జాతీయంగా జరుగుతున్నాయి, దేశీయంగా అంటే జాతీయ పరంగా కూడా మన జరుగుతున్నాయి. ఇప్పటి వరకు మన అడ్వకేట్ చెప్పినట్టు దేశంలో మనము సమాన హక్కులు అని కూడా రాసుకున్నాం. ఆ సమాన హక్కులు మానవులకి దొరుకుతున్నాయంటే లేదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రమాణం చేసి మరి మంత్రులు రాజ్యాంగాన్ని కాపాడుతాం, మానవ హక్కులను కాపాడుతామని ప్రమాణం చేస్తున్నారు, కానీ ఆచరించడము లేదు. ఏ విధంగా అయితే మనముడుగా మనుషులము ఈ విధంగా తయారైన ప్రతి మతాల వాళ్ళు కూడా గ్రంథాలను పరిమితం చేసి, ముస్లింలు అయితే ఒక ఖురాన్ను గ్రంథాన్ని అది మసీదుకే పరిమితం చేసి, క్రైస్తవులు అయితే మత గ్రంథాన్ని చర్చికే పరిమితం చేసి ఆచరణ రూపంలో వచ్చాలుగా అది అమలు పరచడం. అదేవిధంగా మన పాలకులు పార్లమెంట్లో అయితేనేమి అసెంబ్లీలో అయితేమి రాజ్యాంగాన్ని మనకు రాజ్యాంగం సమాన హక్కులు కల్పించదని చెప్తున్నారే తప్ప ఆచరణ మాత్రం శూన్యంగా తయారైంది. ఆచరించడం లేదు అని నేను ఖరాఖండిగా చెప్పగలను. ఎందుకంటే ఈ ఉల్లంఘన చేసేటప్పుడు ప్రభుత్వాలు అప్పటికప్పుడు మేల్కొంటాయి, చట్టాలు తెస్తాయి, కానీ అమలు పరచడం లేదు. మీరు ఇంతకుముందు చూశారు 2009లో నిర్భయ చట్టం తెచ్చారు మహిళా హక్కులు కాపాడడానికి, కానీ ఆ మహిళా హక్కులు కాపాడబడ్డాయి. ఈ రోజుకి 15 ఏళ్ళు అవుతుంది. నిర్భయ గురించి ఏమైనా దానికి చర్యలు తీసుకుంటున్నారా? దాని అప్పుడు తర్వాత ఇప్పటి వరకు ఏమైనా మహిళల యొక్క హక్కులు కాపాడబడ్డాయా? ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో దిశ చట్టం అని తెచ్చారు. దిశ ఏ దశలో ఉంది అని కూడా తెలియడం లేదంటారు జనాలు. మొన్న చెప్తారు పాదం వైసీపీకి సంబంధించిన మినిస్టర్ దిశ ఏ దశలో ఉందని చెప్తారు, కానీ ఇప్పుడు జరుగుతున్న నేరాలు ఘోరాలు చూస్తే మహిళలలో హక్కులు కాలా రాస్తున్నాయని సభాముఖంగా తెలియచ్చు. ఎందుకంటే మహిళలపై జరుగుతున్నాయి. ఈ మధ్యనికారం చేసి చంపితే అతనిపై కేసు, కానీ ఆ కేసు ఇంతవరకు ఎక్కడి వరకు పోయిందని కూడా విచారించే వాళ్ళు లేరు. దాని గురించి ప్రశ్నించే వాడు కూడా లేడు. ఎప్పుడైతే ఆ యొక్క ముద్దాయిని పట్టుకొని శిక్ష ఎప్పుడైతే వీస్తారో అప్పుడే సరైన న్యాయం దొరుకుతుంది. కానీ ఆ దిశగా అడుగులు వేయడంలో చంపడం జరిగింది. ఏ హక్కుల కింద వస్తుంది అంటే ఎప్పుడైతే మనిషి హక్కులు కాల రాస్తాయో మెదుటి వ్యక్తికి సరైన న్యాయం ఎప్పుడైతే జరగకపోతుందో అప్పుడు ఉండదు. అలాంటప్పుడు ప్రభుత్వాలు మేలుకొని సరైన చట్టాలు ఎప్పుడైతే అమలు పరుస్తారో దేశమైతేమి అంతర్జాతీయ దేశాలైతేనేమి సుఖశాంతాలుగా ఉండగలుగుతాయి. కానీ ఈరోజు చట్టాలు చుట్టాలైపోయినాయి, జరగకపోతే ఆ ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇప్పుడు శుభ సందర్భం ఒక సూచిగా చెప్పవచ్చు. ఎందుకంటే కొందరైన పట్టణంలో ఈ విధంగా మన మహిళల కోసం గలమెత్తే వాళ్ళు ఉన్నారని ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక రూపంలో మనం తెలియజేయవచ్చు అని ఇక్కడ ఈ సమావేశం శుభ పరిణామం అని ఈ మహిళా సంఘాలకు నేను ఈ ప్రపంచం, ఈ దేశం, ఈ రాష్ట్రము శాంతిగా ఉండడం లేదు. ఈ మధ్యనే ఒకరు చూశారు, అఘోరని బయలుదేరి రాష్ట్రం అంతా అలజడి లేపుతూ ఏ విధంగా లేదు తమ పరిధిలో ఉండే మాట్లాడాలని ఉంటుంది. కానీ బహిరంగంగా హెచ్చరిక చేస్తున్నా కానీ పోలీసులు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు. అలాంటి వారిని పట్టుకొని తప్పకుండా శిక్షించాలని మహిళా సంఘాల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. మూమెంట్ ఫర్ పీస్ అని చెప్పి సెక్రటరీని జై హింద్, జై భారత్.